చిత్ర విచిత్రమైన వైరస్లన్నీ కేరళలో పుడతాయి. కరోనా నుంచి జికా మీదుగా నిఫా వరకు అన్నీ అక్కడే విజృంభించాయి. తాజాగా మెదడును తినే అమీబా అనే అరుదైన వ్యాధి కేరళలో బుసలు కొడుతోంది. దక్షిణాది రాష్ట్రం కేరళను కొత్త వ్యాధి భయపెడుతోంది. మెదడును తినే అమీబా, అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనే అరుదైన వ్యాధి ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. దాని బారిన పడి ఇప్పటికే 3 చనిపోయారు. తాజాగా మరొక కేసు నమోదైంది. ఈ ఏడాది మేలో మళప్పురంలో 5 ఏళ్ల ఓ బాలిక, జూన్లో కన్నూరులో 13 ఏళ్ల మరొక బాలిక ఇదే వ్యాధితో చనిపోయారు. 2017, 2023లో అలపుజా జిల్లాలో అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కోజికోడ్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి ఈ వ్యాధి సోకింది. మెదడు కణజాలాన్ని ఛిద్రం చేసే ఈ అమీబా సోకిన వారిలో 97% మందికి పైగా చనిపోతున్నారని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఈ వైరస్ ఏకకణజీవి. వెచ్చగా ఉండే మంచినీటి కాలువల్లో, కుంటల్లో, చెరువుల్లో కనిపిస్తుంది. అపరిశుభ్రంగా ఉండే స్విమ్మింగ్ పూల్స్లో సంచరిస్తుంది. అలాంటి నీళ్లలో స్నానం చేస్తే వైరస్ ముక్కు ద్వారా మెదడుకు చేరుతుంది. వైరస్ ఒక్కసారి బాడీలోకి ఎంటర్ కాగానే జ్వరం వస్తుంది, తల తిరుగుతుంది, వికారంగా అనిపిస్తుంది, వాంతులవుతాయి, మెడ బిగుసుకుపోతుంది, శరీరం బ్యాలెన్స్ తప్పుతుంది. వైరస్ బాడీలో ఎంత వేగంగా డెవలప్ అయితే అంత వేగంగా బ్రెయిన్ డెడ్ అవుతూ వస్తుంది. ఫలితంగా మనిషి చనిపోతాడు. 18 రోజుల్లో ఇదంతా జరుగుతుంది. చాలా అరుదైన వ్యాధి కావడంతో కామన్ టెస్టుల్లో ఇది బయటపడదు. ఇన్ఫెక్షన్ సోకి చనిపోయిన తర్వాత అది నిర్ధారణ అవుతుంది. మెదడుని తినేసే వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో కేరళ సర్కారు అలర్ట్ అయింది. సీఎం పినరయి విజయన్ ఉన్నత స్థాయి వైద్యాధికారులతో చర్చలు జరిపారు. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నందున నీటి కుంటలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. స్విమ్మింగ్ పూల్స్లో క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. పిల్లల్ని చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి తీసుకువెళ్లొద్దని సూచించారు.